ఇశ్రాయేలీయుల ప్రజలను ఆత్మ వెంబడించిందంట. దేనికి పనికి రాని వ్యక్తులను ఒక ఆత్మ ఫాలో చేస్తుంది, వారు వెనుక వెళ్తుంది. అంతే కదా. అక్కడ తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ అంటే క్రీస్తు. అంటే ఇశ్రాయేల్ ప్రజలను ముగ్గురు మహనీయులు ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారన్నమాట. తండ్రి అయిన దేవుడు, రెండు కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ మూడువాడుగా వారికి స్వేచ్ఛనివ్వటానికి, వారికి ఆనందాన్ని ఇవ్వటానికి, బానిసత్వం నుండి విముక్తి కలిగించి వారికంటూ ఒక స్వాతంత్రాన్ని ఇవ్వాలని ఒక తపనతో ముగ్గురు మహనీయులు త్యాగం, అరణ్యములో త్యాగం చేశారు. ప్రపంచ దేశంలో ఉంటున్నటువంటి గొప్ప గొప్ప ఫాలోవర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళందరికంటే గొప్పవాడు దేవుడు. ప్రపంచంలో ఈరోజు గొప్ప గొప్పవారుగా పిలువబడుతున్న వాళ్ళందరూ నిన్ను ఫాలో చేసిన దేవుడు ఫాలో చేస్తే వారు దేనికి పనికిరారు. అంతే కదా. ప్రపంచంలో గొప్ప గొప్పవారు నిన్ను ఫాలో చేస్తే ఏమీ ఉండదు. కానీ సమాజంలో ఉన్న మనిషికి చాలా గొప్ప విషయం అది. కానీ దేవుడు మనం ఫాలో చేస్తే ఈ ప్రపంచంలో ఏది చాటి రాదు. నేను ఎవరు ఫాలో చేయని అవసరం లేదు. మనం ఎప్పుడు బయట నన్ను ఫాలో చేయాలి, బయట నన్ను ఫాలో అవ్వాలి, బయట నా వెనక రావాలి, బయట నన్ను వెంబడించాలి, బయట నా గొప్ప చెప్పుకోవాలనుకుంటామే. ఈరోజు అదే పిచ్చా. ప్రతి యూట్యూబ్లో మాట్లాడుతున్న సేవకులు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో మాట్లాడుతున్న సేవకులు చాలామందికి ఏం పిచ్చి ఉంటుందో చెప్పండి? ఫాలోవర్స్. మనసుని ఫాలో చేస్తే ఏంటి లాభం అంటున్నాను ఇక్కడ. నీ వెనుక ముగ్గురు ఫాలో చేస్తున్నారు, నీకు తెలుసా? నీ వెనుక మహాశక్తులైన ముగ్గురు ఫాలో చేస్తున్నారు, నీకు తెలుసా? మనుషులు నన్ను ఫాలో చేయాలని ఓ భుజాలు ఎగరేస్తున్నావా? అది అమాయకత్వం, నీకు తెలియని జాడ్యం, పిచ్చితనం. అది పనికి మాలిని ఫాలోవర్స్ కొరకు ఎదురు చూస్తున్నా కానీ నీకు పనికొచ్చి నీ కొరకు పని చేస్తున్న ముగ్గురు మహాశక్తులు ఎప్పుడేం గమనించావా? వారు నిన్ను ఫాలో చేస్తున్నారు. ఎంత త్యాగం చేస్తున్నారో తెలుసు నీ కోసం. వాళ్ళు నిన్ను చక్కబెట్టి నిన్ను మంచి దారిలో నడిపించాలని, నిత్య జీవానికి చేర్చాలని ముగ్గురు మహనీయులు నీ వెనుక ఫాలో చేస్తే వారిని పట్టింపు చేసుకోకుండా లోకంలో ఉన్నటువంటి జాడ్యాల కొరకు, లోకంలో ఉన్నటువంటి దరిద్రము కొరకు నువ్వు ఫాలోవర్స్గా మారిపోయి వెళ్ళిపోతున్నావే. ఇది విడ్డూరం కాదా? ఇది మానవత్వం అనిపించుకుంటుందా? అసలు నువ్వు మనిషివే అని నీకు అర్థమవుతుందా? ఏది మంచిది, ఏది చెడిది, దేన్ని ఫాలో అవ్వాలి, దేన్ని ఫాలో అవ్వకూడదన్న ఒక విచక్షణ రహితంగా నువ్వు ఆలోచిస్తున్నావు. నిన్ను ఎవరు ఫాలో చేసినా ఎప్పుడేం గమనించావా? వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ స్టేటస్, ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా? నన్ను ఎంతమంది ఫాలో అవుతారో తెలుసా? నిన్ను ఎంతమంది ఫాలో కావచ్చు, అవన్నీ పనికి మాలినవి. కానీ నీకు తెలియనిది, నీవు గ్రహించలేనిది, గుడ్డువాడగా ఉండిపోయావు చూడు. నిన్ను ముగ్గురు ఫాలో చేస్తున్నారని అర్థం చేసుకోకుండా అది నువ్వు గమనించాలి. నిత్యము నువ్వు పాపము చేస్తున్నావేమో, దుర్మార్గములో నువ్వు అడుగుపెట్టావేమో, దోపిడీతనం చేస్తున్నావేమో, దొంగతనం చేస్తున్నావేమో, చెడిపోతున్నావేమో, ఎదటివాడిని చెడగొడుతున్నావేమో అని దేవుడు పరిశుద్ధాత్మను మన పక్షాన విజ్ఞాపన చేసే ఒక ఫాలోవర్స్గా పెట్టాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 26 చూద్దామా? అటువలే ఆత్మీయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనుక ఉచ్చరింప సాక్ష్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు.
ఎవరి పక్షాన? మన పక్షాన. సరిగ్గా మనకు ప్రార్థన చేయడమే తెలీదు, సరిగ్గా ఎలా దేవునితో మాట్లాడాలో తెలీదు, సరిగ్గా ఎలా నడవాలో తెలీదు. కనుక దేవుడు మనలను నిత్యము ఫాలో చేస్తున్నాడు. పరలోకము నుండి దేవుడు మరొక శక్తిని మన వెంబడి ఎప్పటికీ నిత్యము నడవాలని ఒక ఫాలోవర్స్ని పెట్టాడు. ఆయనే పరిశుద్ధాత్మ. మన పక్షాన మన పొరపాటుల నిమిత్తము ఆయన విజ్ఞాపన చేస్తాడంట. ఇద్దరు, ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన కూడా మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇందులో ప్రాముఖ్యంగా మూడవ ఫాలోవర్స్, మనల్ని ఫాలో చేస్తున్న వ్యక్తి, మనలను ఫాలో చేస్తున్న శక్తి ప్రభువైన యేసుక్రీస్తు. నశించిపోతున్న దాన్ని వెదికి రక్షించడానికి వచ్చింది ఎవరు చెప్పండి? ఫాలో చేస్తున్నాడా లేదా? ఇలాంటి ఫాలోవర్స్ని విడిచిపెట్టేసి పాపులను ఫాలోవర్స్గా పెట్టుకోవడం న్యాయబద్ధమా అంటున్నాను. న్యాయబద్ధమా అంటుంది లోకం. మాకు అవే కావాలి, మాకు ఆ లైకులే కావాలి, మాకు ఆ సబ్స్క్రైబ్లే కావాలి, మాకు ఆ షేరింగ్లే కావాలి, ఆ సాటింగ్లే కావాలి, మాకు ఆ కామెంట్సే కావాలి, మాకు వారే ఫాలోవర్స్గా ఉండాలి. కానీ నీకు కావలసింది ఇదిగో ఇప్పుడు మాట్లాడుకుంటున్నామే, మహనీయులైన నిన్ను ఫాలో చేస్తున్న ముగ్గురు కావాలి మనకి. ఒక ఫాలోవర్స్ ఏం చేశాడు తెలుసా? నీకు జన్మనిచ్చాడు. ఒక ఫాలోవర్ ఏం చేశాడు తెలుసా? నీవు పాపంలో పడిపోతే నిన్ను బయటికి లాగడానికి ప్రాణం పెట్టాడు. మరొక ఫాలోవర్స్ ఏం చేశాడు తెలుసా? నిత్యము నువ్వు పాపము చేయకుండా నిత్యము నిన్ను కాపాడాలని నీలో గూడు కట్టుకొని ఉన్నాడు. హూ ఇస్ ద మ్యాన్? హూ ఇస్ ద పవర్? పరిశుద్ధాత్మ. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? నీకు తెలియకుంటే నీలో ఉన్నాడు. బాప్తీసం తీసుకున్న తరువాత కొందరికి తెలీదు, అందుకే అలాగన్నాను. నీకు దూరాన్న ఆకాశం ముందు ఒక ఫాలోవర్ని నిత్యము పరిశోధన చేస్తూనే ఉన్నాడు. నీ కోసం ప్రాణం పెట్టి నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను విడిచిపెట్టకూడదని నీ గుండెల్లో గూడు కట్టుకొని నిత్యము నిలవాలని ఒక తీర్మానం తీసుకుని నీతోటే ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు ఫాలోవర్స్ కావద్దు, నువ్వు నన్ను వెంబడించడం ఏంటి, నువ్వు నాకు వద్దు అని క్రైస్తవుడు అంటున్నాడంట. ఇది విడ్డూరం. నిజమా? ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూద్దామా? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. గమనించారా? ఆయనను మీరు దుఃఖపరచకుడి, ఆయన మిమ్మలను ఫాలో చేస్తున్నాడు. అది మీ కంటికి కనిపించటం లేదు. కీడి చేసేవాడే మన వెంబడి రావాలని కోరుకునే నైజం మానవ నైజం. మేలు చేసిన వాడు నా వెనక రావాలని ఎవడని కోరుకుంటాడా? వాడే మనిషి, కోరుకోడు. మేలు నాకు వద్దు అనుకునేవాడే మనిషి, కీడు కోరుకునేవాడే మనిషి. నీ కోసం ఒక ఫాలోవర్ త్యాగం చేశాడు. ఒక ఫాలోవర్ ప్రాణాన్ని పెట్టి నిన్ను పొడమ నుండి బయటికి లాగి మానవ జీవితాన్ని ఇచ్చాడు. ఒక ఫాలోవర్ నిత్యము నిన్ను సర్వసత్యములకు నడిపించడానికి నిత్యము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు, నలిగిపోతున్నాడు, ఏడుస్తున్నాడు మీ నిమిత్తం. ఏమంటారు? సెలబ్రిటీగా నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ. ఏంటి ఆ ప్రశ్న?
లోకములో కొందరు నన్ను ఫాలో చేస్తున్నారంటే సినిమా హీరోనై ఉండాలి, హీరోయిన్ అయి ఉండాలి, లేదా బలవంతుడినై ఉండాలి, బాగా బలిసినోడినై ఉండాలి. అయితే దేవుళ్ళు నన్ను అనగా దేవుడే నన్ను ఫాలో చేస్తున్నాడంటే నేను ఏ విషయంలో సెలబ్రేట్? అంతే కదా. నువ్వు నిజానికి గొప్పోడువు కాదు, నువ్వు నిజానికి గొప్పదానివి కాదు, నిజానికి నువ్వు సెలబ్రిటీ కాదు, కానీ చెయ్యాలని ఆశపడుతున్నాడు ఆత్మీయ స్థితిగతులలో. నిజమా అబద్ధమా? నిజం. చాలా గొప్ప విషయం ఇది. నన్ను ఫాలో చేస్తున్నది మహానీయులు ముగ్గురు, మహాశక్తులు ముగ్గురు. నేను ఎప్పుడు అది మదిలో పెట్టుకొని నేను మొసలుకోనే. ఒక వ్యక్తి నువ్వు చాలా బ్యూటీగా ఉన్నావంటే ఎలా ఉంటుంది పరిస్థితి? భుజాలు బాధేసుకుంటాం. క్యూట్గా ఉన్నావంటే ఆ రోజు కండలు పెంచడానికి ప్రయత్నిస్తాం. డ్రెస్సింగ్ సెన్స్ అదిరిపోయిందంటే ఇంకా కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కోవడానికి మార్కెట్లోకి పరిగెడతాం. ఎందుకు? నేను ఒక సెలబ్రిటీని, నాకు ఫాలోవర్స్ పెరగాలి, విస్తారంగా పెరగాలి. యేసుక్రీస్తు కాలంలో చాలా వేల మంది యేసుక్రీస్తుని ఫాలో చేశారు. ఆయన చాలా అద్భుతాలు చేసేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపేస్తున్నాడు, కుంటి వారికి కాలుచ్చి నడిపించేస్తున్నాడు, కళ్ళు పోయిన వారికి కంటి చూపునిస్తున్నాడు అని వేల మంది ఫాలో చేస్తే ఫాలోవర్స్ని చూసి యేసుక్రీస్తు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మీరు మతి లేని మృగాలు, మీకు కాస్తైనా కామన్ సెన్స్ ఉందా? వాక్యానికి వినడానికి మీరు రావటం లేదు, సూచక క్రియలను అడుగుతున్నారు, అద్భుతాలను అడుగుతున్నారు. అలాంటి ఫాలోవర్స్ నాకు వద్దు, వెనక్కి వెళ్ళిపోవచ్చు అన్నాడా? సమాజంలో ఏ ఫాలోవర్ అయినా ఇలాంటి మాటలుంటే సబ్స్క్రైబ్ అన్లైక్, అంతేనా? రేపటి నుంచి నేను ఫాలో అవుతాడు అలాగంటే ఏ యూట్యూబ్ వాండర్ కూడా అలా మాట్లాడు ఫాలోవర్స్ని చూసి. ఎందుకు? సబ్స్క్రైబ్లు తగ్గిపోతాయి. కానీ దేవుడికి అది అవసరం లేదు. నువ్వు వస్తే రా, పోతే పో, కానీ నిన్ను మాత్రం ఫాలో చేస్తూనే ఉంటాడు నువ్వు మారినంత వరకు. మనలను ఫాలో చేస్తున్నది ముగ్గురు, వారు మహనీయులు, మహాశక్తులు. కానీ మనం మామూలు మనుషులను కోరుకుంటాం. లక్షల్లో ఉండాలి, వేలల్లో ఉండాలి. ఇది కూడా మనిషి పిచ్చే, పెద్ద పిచ్చిది, చాలా పెద్ద పిచ్చిది కదా. నాకు ఫాలోవర్స్ ఉన్న పిచ్చే కదా. వారు నాకు ఫాలోవర్స్ అంటే మరి పట్టుకోలేం, వారు తినరు. అదే ఆ రోజు వాడికి ఫుడ్. అది గమనించాలి. ఒక ఫాలోవర్ ఒక సెలబ్రిటీ కొరకు ఎప్పుడు ఏడుస్తాడో చెప్పండి. అర్థమైందా చెప్పింది? అర్థమవుతుందా? ఒక ఫాలోవర్ అతని యొక్క సెలబ్రిటీ కొరకు ఎప్పుడు ఏడుస్తాడో చెప్పండి. ఏడ్చేవారు ఉన్నారా? పొగడడం మీకు మిగులుతుందా? పొగడతలే మిగులుతాయి, అంతేనా? కానీ ఏడుపులు మాత్రం కనిపించవు. కానీ మనలను ఫాలో చేస్తున్నది మాత్రం ఒక కన్నీటి చరిత్ర. గమనించాలి. మనలను ఫాలో చేస్తున్నది ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వారు మన కొరకు, ఆ ముగ్గురు మన కొరకు ఏడుస్తున్నారంట. కారణం, నా హీరో నా కొరకు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉండాలి, నా హీరో ఎప్పుడు కూడా చెడిపోకూడదు. నిజమే, ఒక మనిషి ఈ ముగ్గురు మహనీయులకు హీరో గనుక పని చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, మనలను ఫాలో చేస్తున్నారు. ఆ ఫాలోవర్స్ అనుకున్నారు, నా హీరో ఎప్పుడు కూడా మంచి స్థితిలో ఉండాలి,
మంచి స్టేటస్లో ఉండాలి. ఇదొక గ్రేటెస్ట్ విషయం కదా. వాట్ ఏ మిరాకిల్, అద్భుతం ఇది. చూద్దామా, మన ఫాలోవర్స్ మన కోసం ఏడుస్తున్నారా? నా హీరో బాగుండాలని ఏడుస్తున్నారా? ఇరిమియా రాసినటువంటి గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చూద్దామా. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదను. ఉందా లేదా? హీరో, నీ కోసం నేను ఏడుస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు చెడిపోకూడదని నేను చెప్పిస్తున్నాను. ప్రవక్త ద్వారా నేను ఫాలో చేస్తున్నాను. ఏముంది అక్కడ? నువ్వంటే నాకు పిచ్చిగా నువ్వంటే నాకు ఇష్టం. అందుకే నేను గమనిస్తున్నారా లేదా? అది ఎంత చక్కగా ఉందో చూడండి, అది ఎంత బాగుందో చూడండి. మన కొరకు ఏడవడం ఏంటండి దేవుడు? అట్ ద సేమ్ టైం ప్రవక్త. నన్ను దేవుడు హీరోగా పెట్టుకున్నాడు, నిన్ను దేవుడు హీరోగా పెట్టుకున్నాడు. నిన్ను ఫాలో చేస్తున్నాను. నువ్వు నా మాట వినవా? చెడిపోతావా? దారికి వెళ్ళవు. ఏ అభిమాని చెప్తాడండి ఇలా? ఏ అభిమాని ఇలా చెప్తాడు చెప్పండి? నీకు అభిమాని దేవుడు. ఎఫెసీయుల పత్రిక 4:30 చూసాం కదా. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తున్నామంటే ఆయన మన కొరకు ఏడుస్తున్నాడనమాట. ఆ ఫాలోవర్ కూడా మన కొరకు అభిమానిగా ఏడుస్తున్నాడు. నువ్వు నా హీరోవి, నువ్వు చెడిపోకూడదు, నువ్వు ఎప్పుడు సెలబ్రిటీగా ఉండాలి. అది ఆత్మీయ స్థితిగతులలో దృఢంగా ఉండాలి. మరి 3వ అభిమాని యేసుక్రీస్తు. ఏడ్చాడా? మన కొరకు ఏడ్చాడా? లూకా సువార్త 19వ అధ్యాయం ఒక్కసారి మనం 41వ వచనాన్ని చూద్దాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. పట్టణం అంటే పొట్టలో గట్టులు కాదు, ఇశ్రాయేల్ ప్రజలు. అందులో ఉన్నటువంటి మనిషికి ప్రభువైన యేసుక్రీస్తు అభిమాని గనుక తన హీరోకి ఏదైనా అవుతుందేమో అని బాధ, అందుకే ఏడుస్తున్నాడు. మనము పరిశుద్ధాత్మ విషయమే చూసాం. మనల్ని ఫాలో చేస్తున్న అభిమాని ఏడుస్తున్నాడు. మనల్ని ఫాలో చేస్తున్న తండ్రిని దేవుణ్ణి చూసాం, ఏడుస్తున్నాడు అభిమానిగా. ప్రభువైన యేసుక్రీస్తును చూస్తున్న అభిమానిగా ఏడుస్తున్నాడు. ఇలాంటి అభిమానులు మనకు ఉండగా ప్రపంచంలో ఇంకెవరైనా అభిమానులు కోరుకోవడం ఉత్తమము కాదా? కానీ సమాజంలో వ్యక్తులనే కోరుకుంటాం మనం ఎక్కువ. ఈ వ్యక్తి నాకు ఫాలో చేయాలి, ఆ వ్యక్తి నన్ను ఫాలో చేయాలని. ఎప్పటికీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవడు నన్ను ఫాలో చేసినా ఫాలో చేయకపోయినా ఐ డోంట్ కేర్. వీరు ముగ్గురు నాకుండగా ఈ లోకములో నాకు ఏది అక్కరలేదు. ఆ అభిమానులు సరిపోద్ది నాకు. అందుకే దావీదు ఇలా అంటాడు, దురభిమానములో నేను పడిపోకుండా నన్ను కాపాడుము అని అంటాడు. ఈ లోకములో అభిమానం అంతా దురభిమానం. కానీ దేవుడి నుండి వచ్చే అభిమానం ధన్యకరమైనది. దాన్ని ఎప్పుడు మనం సొంతం చేసుకోవాలి. ఈ లోకములో ఉన్నటువంటి చాలా మంది బోధకులు ఒక మనిషిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ పౌలు గారు అంటాడు, నేను మనిషిని సంతోషపెట్టాలని కాదు, దేవుణ్ణి సంతోషపెట్టాలని నేను ప్రయాసపడుతున్నాను అన్నాడు. ఏ అభిమానులైనా తన హీరో కొరకు ఇలా త్యాగం చేసిన వారిని మనం చూపించగలమా? మనము ఆ అభిమానులను మనం అసహించుకున్నప్పటికీ, తిట్టినప్పటికీ, ద్వేషించినప్పటికీ మనల్ని ఫాలో చేస్తూనే ఉన్నారు.
కానీ మనం బయట చూస్తే సినిమా ఇండస్ట్రీని గమనిస్తే ఒక హీరో తన అభిమానిని అవమానపరిస్తే హీరోని మార్చేసుకుంటాడు, ఫాలో చేయడం మరి మానేస్తాడు. కానీ మన అభిమానులు మాత్రం మారరు. నిత్యము నిన్ను హీరోగా పెట్టుకుని నిన్ను మార్చడానికే ప్రయత్నం. అది ఎప్పటి నుండి? పూర్వం నుండి ఎప్పటి వరకు. నిజానికి మనం హీరోలుగా కనిపిస్తున్నాం, కానీ నిజానికి మనమే వారికి అభిమానులు కావాలి, వారే మనకు హీరోవులు కావాలి. అంత గొప్ప పని చేస్తున్నారు. ఓకేనా? ఎప్పటికీ మనం మన వెనుక మహనీయులుగా ముగ్గురు పని చేస్తున్నారే, నా కొరకు నీ కొరకు. వారు నా వెనుక వారు ఎందుకు ఫాలో చేస్తున్నారంటే నిన్ను పరలోకం చేర్చాలి. నా హీరోకి ఏం కావాలి? పరలోకం కావాలి. నా హీరో ఎక్కడికి వెళ్ళాలి? సెలబ్రిటీగా పరలోకం చేరాలి. ఇది అద్భుతం కదా నిజంగా. ఎప్పటికీ నిన్ను ఒక్కడు కూడా ఇష్టపడకపోయినా పర్వాలేదు, ముగ్గురు ఇష్టపడుతున్నారు. అది మైండ్లో పెట్టుకొని ఫిక్స్ అయిపోయి ప్రయాణం చేసుకుని వెళ్ళిపోవాలంటే. నా టార్గెట్ ఒకటి, నన్ను హీరోగా పెట్టుకునే ఆ ముగ్గురు అభిమానులు నన్ను ఫాలో చేయడానికి కారణం ఏంటి? నాలో నీతిని కోరుకుంటున్నారు, నాలో మంచితనాన్ని కోరుకుంటున్నారు, నాలో ఆత్మీయతను కోరుకుంటున్నారు కనుక దాన్ని ఎప్పటికీ నేను విడవకూడదు. వారు నన్ను ఎప్పటికీ విడవరు. అది ఒక సెలబ్రిటీగా మనకు కావలసినటువంటి గొప్పతనం ఇవే. ముగ్గురుకు మూడు: సత్యం, ధర్మం, ప్రేమ. ఓకే, మీరు గమనించాలి. మనలను ముగ్గురు ఫాలో చేస్తున్నారు. వారికి నచ్చినట్లుగా జీవిస్తే నిత్య జీవం తీసుకెళ్ళిపోవడానికి హీరోలా వారు అభిమానులుగా మన కొరకు ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ, మీ దైనందిన జీవితంలో కూడా ఈ ముగ్గురు యొక్క పరిస్థితులను గమనించి మీ ప్రవర్తనను చక్కబెట్టుకొని చెక్కు చెదరక సత్యం పక్షాన నడవాలని ఒక అభిప్రాయంతో ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.